ప్రియమైన క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, 128వ కీర్తనలో మనం చూస్తున్నాము, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రొవ్వలయందు నడుచువారు ధన్యులు అని రాయబడింది. అయితే అది ఒక కుటుంబ ఆశీర్వాద కీర్తనగా చెప్పుకొనవచ్చును. అయితే ఆ కీర్తనలో మనం చూస్తున్నాం, భార్యాభర్తలు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నడుస్తారో ఆ తర్వాత పిల్లలను దేవుని సన్నిధిలో నడవడం ధన్యకరమైన విషయం. అలా నడవనప్పుడు మనం గమనిస్తే పిల్లలు మన మాట వినకపోతే ఈరోజు పోనీలే అని మనం అనుకుంటే రేపటి దినమందు వారు ప్రభు సన్నిధికి రారు. అలాంటప్పుడు మీరు గమనించండి, మొక్కై వ్రంగనిదే మ్రానై వ్రంగున అని మనం చూస్తున్నాం. చిన్నప్పుడే వారిని ప్రభు సన్నిధికి నడిపించాలి. చిన్నప్పుడే దేవుని సన్నిధికి వారిని నడిపించాలి. వారు ప్రార్థన చేసుకుంటున్నారా చేసుకుంటలేరా అని మనం గమనించాలి. వారికి వాక్యం నేర్పాలి, దేవుని మాటలు నేర్పాలి. అలా గనక మనం చేయకపోతే కష్టం. చూడండి, యాకోబు ఏశావులు ఎలా అయ్యారో. ఇసాకు తిండికి మరిగాడు, భోజనానికి అలవాటు పడ్డాడు, కానీ వేటాడి తెస్తున్న మాంసాన్ని తిన్నాడు, కానీ పిల్లలను భక్తిలో పెంచలేదు. అలాంటప్పుడు చిన్నవాడు ఆశీర్వాదం పొందాడు, పెద్దవాడు ఆశీర్వాదం పొందనట్టయ్యాడు. అలా ఉండవద్దు మనం. దేవుడు